జీవితంలో మరిచిపోలేని అత్యంత ఆప్తులు, జీవితంలో తరిగిపోని అత్యంత ఆస్తులు. ఇది వచన రూపంలో ఉన్న స్తోత్రం కాదు, అందమైన పదాలతో కూర్చిన కవిత్వం కాదు, ఓ మనిషి తత్వం. ఆయనతో పరిచయం అనిర్వచనీయం, ఇవ్వడమే గాని తీసుకోవడం ఎరగని వ్యక్తిత్వం. కళాబంధువే ఆత్మబంధువుగా మారితే అదో మధుర ఆనందం. టి సుబ్బిరామిరెడ్డి గారింట్లో నిత్యం శివారాధన జరిగేది. ఆ ఆరాధనకు నాకు ఆహ్వానం దొరికేది. అదంతా ఒక ఆధ్యాత్మిక పర్వం, అరుదైన అనుభవం. ఆ పరమశివుడికి ఆయన అత్యంత ప్రియ భక్తుడు. ఆ పూజ గదిలో అడుగు పెడితే కైలాసంలో అడుగు పెట్టినంత చల్లదనం. ఆ శివ పూజలో మమేకమైన ఆయన హృదయం ఉప్పొంగితే ఎన్ని నమ్మకాలో ఎన్ని చమకాలో. ఆయన ప్రతి పుట్టినరోజు వేడుకలకి నేను హాజరయ్యేవాడిని. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకునేవాడిని. నా మాటల్లోని హాస్య గుళికలు ఆయన ఆనందాన్ని రేకెత్తించేవి. ఆయన అభినందనలు నన్ను ఉత్సాహపరిచేవి.